హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పచ్చెనగలు నానబెట్టానండి ఒక 8 గంటల పాటు. అవి ఇప్పుడు గుగ్గిళ్ళుగా ఉడకబెట్టుకుంటాను. చూడండి. ముందుగా నానబెట్టిన పచ్చెనగలు ఒక గిన్నె తీసుకొని అందులో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక లీటర్ నీళ్లు వేసుకొని దాంట్లో సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి పచ్చెనగలు. ఉడికేటప్పుడు పైన నురుగులాగా వచ్చేసిద్దండి. ఆ నురుగు తీసేయాలి. ఇప్పుడు చూద్దాము ఎంతవరకు ఉడికాయో. ఇంకా ఉడకలేదండి, చూశాను. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. పచ్చెనగలైతే ఉడికిపోయాయి బాగా. దాంట్లో నీళ్లు మిగిలి ఉంటాయి కదా, ఆ నీళ్లు మొత్తము పక్కన వంచేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే ఒక ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను, అది కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా అందులో వేసుకొని వేయించుకున్న తర్వాత గుగ్గిళ్ళు అందులో వేసుకోవాలి. గుగ్గిళ్ళు వేయంగానే తాలింపులో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సెగకి ఎక్కువసేపు ఉండనీయకూడదు. గుగ్గిళ్ళు తినడం వల్ల బాడీకి బాగా ఐరన్ లభిస్తుంది. చాలా శక్తినిస్తాయండి వీటితో. మీరు పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడుతుండండి. చాలా మంచిది ఆరోగ్యానికి. నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి వీడియోని.